అంటే రైతు ఈరోజు అనేక కష్టాలు పడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే రైతు ఏ స్థాయికి వెళ్ళిపోతాడో, రైతు పని ఆపేసి ఇంకేదైనా పని చేసుకునేదానికి వెళ్ళిపోతాడో అనే పరిస్థితిలో ఈరోజు రైతులు మరియు అదేవిధంగా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి సీనియర్ సీఎంలు అయితే ఏమి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, రైతుల గురించి ఆలోచించేవాళ్ళు, యువత గురించి ఆలోచించేవాళ్ళు, అదేవిధంగా అవ్వాతాతల గురించి మరియు అదేవిధంగా స్త్రీల గురించి ఆలోచించేవారు. ఇక్కడ కేవలం ఒక కమర్షియల్, అది ఒక అమరావతి. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్రాలే కాకుండా ప్రపంచాలు మొత్తం దిగ్భ్రాంతికి గురైపోతే, వ్యవస్థ మొత్తం ఆగిపోతే, ఎక్కడ కూడా రాష్ట్రం మీద గాని ప్రజల మీద గాని భారం చూపకుండా రాష్ట్రమే భరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తే, ఇక్కడేమో ఇందాక మా పెద్దలు నరసింహారెడ్డి గారు, రాధాకృష్ణారెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు పెట్రోల్ ధరని మరియు అదేవిధంగా డీజిల్ ధరని ఆకాశానికి పెంచేసి, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆకాశానికి పెంచి ప్రత్యేకంగా రైతుల మీద భారం పడుతుంది. ఎందుకు రైతుల మీద భారం పడుతుందంటే, రైతు పొలంలో దిగినప్పటి నుంచి యంత్రాలతో పని అయిపోయింది. రైతు దుక్కి దున్నించుకోవాలంటే ట్రాక్టర్లు కావాలా, మందు చల్లాలంటే స్ప్రేయర్లకి పెట్రోల్ కావాలా, అదేవిధంగా ఉరుకోత కొయ్యాలనుకుంటే ఉరుకోత మిషన్లకి డీజిల్ కావాలా. ఇలా ప్రతిదీ రైతు మీద భారం పడిపోతుంది. రైతు మీద భారం పడింది డీజిలే అనుకుంటే, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్స్ మీద కూడా భారీగా భారం వేశారు రైతుల మీద. 400 రూపాయలు అన్నిటి మీద భారాలు పెంచడం ఈ రోజు రైతు పరిస్థితి మరి దారుణంగా అయిపోయింది. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురి కాకుండా